మాట
ఇంతే మంచిగా ఇదే బయట ఆడదాం మనం వెళ్ళలేదు. సరే తమ్ముడా నీకు అనుకూలంగా బండి తీసుకురండి, ఆటలాడుకుందాం. బండి తమ్ముడు బండి తీసుకున్నాం. సేవక మంత్రులు చెప్పు కదా సేవక దేవుడు ఎన్నో చంద్రబాయి బంతిపోయి నూతనగా బాధపడింది. మనం ముందుగా దాన్ని తీసిన ఉపాయం బావిలో పడిపోయినది కదా నన్ను ఏదన్నా దాన్ని ఎట్టి ఉపాయం ఇప్పుడే ఫోన్ చేసి వచ్చి చూస్తేనా చూడు అర్జునా బాయిలో మన తరం ఎవరు బావిలో బంతి చూడు చూడు భరద్వాజ మామూని కుమారులను భరద్వాజ మామూలు కుమారులను నా నామదేవి ద్రోణాచార్యులను నా మోహనుడు అశ్వత్థామ ధనుర్విద్యలతో ఆదైన వాడు. స్వామి మనవాడు పోతున్నాడు పన్ను కాయల కోసం అలాగే వెళ్ళి నల్లనయ్యా చిన్ని బాలకులు చూసి ఏమనుచున్నాడు? బంతిని తీసే మార్గం చెప్పు అదో అడుగుచి గురువులు వస్తున్నారు. వాడిని మనం వారి వద్ద వెళ్ళి ఒక ఉపాయం చెప్పాలి కదా. భరతకులాగ్రజను దుష్టరములని ఊతపడిన కాంచన బంతి దొరికింది ఇయగలేన ఇరుల కంచు చింతనుందెప్పుడే నీకును. ఓ పుత్రులారా, మీరు చూస్తే భరత పుత్రులాగా రాజకుమారుల పుత్రులాగా ఉన్నారు. మీకు వారిలో పడిన బంతిని చేయడం రావడం లేదా? ఈశ్వర మనకు ఏ ఉపాయం కూడా తెలియకున్నది కదా.
తాపసి వర్యా ఈ రూపము దిగరాటున్నది 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 తాపసి వర్యా ఎక్కడ తెలియనప్పుడు ఈ భక్తిని దియకుంది దేవుడాని ఈ రూపము దిగరాటున్నది తాపసి వర్యా ఈ యొక్క బండి ఆడుతున్నందులో బండి పోయి బావిలో పడి ఉన్నది మా అన్నదమ్ముడు ఎవరికి మాత్రం ఈ బావి మాకు చూసుకోలేక చింతిస్తున్నాను స్వామి ఆ స్వామి మీ విధానం చెప్పండి బాలురుమినుడి యావంతిని మెలదీయను బాలురుమినుడి యావంతిని మెలదీయను బాలురు వినుడి యావంతిని మెలదీయను బాలురుమినుడి యావంతిని మెలదీయను బాలురు వినుడి ఏదైతే కుండిలో కాయే మనల్ని వినుతాను ఏమనందు వినుకులాలో ఏదైతే కుండిలో కాయే మనల్ని వినుతాను ఏమనందు వినుకులాలో తాను తాను తెలుసుని సామర్థ్యం నింతయేన బాలురు వినుడి యావంతిని మెలదీయను బాలురు వినుడి ఆ బాలకులారా మీరు చూస్తుండగానే ఆ పంతుని తీసి ఎవరిలాగా మీకు ఇచ్చారు ఆ గురువర్య ఏ ఉపాయము వల్ల ఈ బంతి దిక్కునగా ఏ ఉపాయము వల్ల ఈ బంతి దిక్కునగా ఏ ఉపాయము వల్ల ఈ బంతి దిక్కునగా ఏ ఉపాయము ఈ బంతి దిక్కునగా ఏ ఉపాయము వల్ల ఈ ఉపాయమంటిలో అది నిన్నది సుమారు ఉపాయమంటిలో అది నిన్నది సుమారు ఇదులో ఈ బంతి బాబారు ఎందులో ఏ ఉపాయము వల్ల ఈ బంతి దిక్కునగా ఏ ఉపాయము వల్ల ఈ బంతి దిక్కునగా ఏ ఉపాయము వల్ల ఈ బంతి దిక్కునగా ఏ ఉపాయము వల్ల గురువర్య ఆ ఉపాయం ఏంటిదో మాకు చెప్తే ఆ బంతిని తొందరగా తీయాలి కదా కుమారారా అత్ర విద్యలో వీరత్యతించినారు వేదో అత్ర విద్యలో వీరత్యతించినారు వేదో అత్ర విద్యలో శాస్త్రవంతముని భక్తను అత్ర విద్య నేర్చినను నడవలసిన నామతికి వీరత్యతించినారు వేదో అత్ర విద్యలో ఆ కుమారా నీకేమైనా అత్ర విద్యలో నైపుణ్యత ఉన్నదా తెలుగు మునీశ్వర ఇంతవరకు నూతన విద్య పూర్తిగాను లేదు. ఇంతవరకు నూతన విద్య పూర్తిగాను లేదు. ఇంతవరకు నూతన ఇంతవరకు మాకు ఇక అస్త్రశస్త్ర విద్యలు పూర్తిగా వేసుకుంటే ఏదో కొంత కొత్తగా మన నామమాత్రంగా వేసుకుంటుంది. ఆ విద్యలలో అనేటివి ఆ బంతి దీని ఉపాయము మీరు చెప్పి మమ్మల్ని సాధనం చేయండి. సరే పుత్రులారా అట్లయినా మీ ధనం బాలను నాకు కూడా నేను అవలీలగా భక్తిని తీసుకెళ్ళదు స్వామి ఇదే బాలులారా పంతుని చూడగా బాలులారా పంతుని చూడగా బాలులారా పంతుని చూడగా బాలులారా పంతుని చూడగా బాలులో బాలము భక్తియో
చాలా సంతోషమైన కదా. మునీశ్వర ఈ యొక్క భక్తిని చాలా అవలీలంగా చేసి నిందుడు కదా. అస్త్ర విద్యలోన అధిక నైపుణ్యులు అస్త్ర విద్యలోన అధిక నైపుణ్యులు కొంటిరయ్య భక్తి ఉన్నవాడా. మునీశ్వర ఈ యొక్క ఎక్కడి నుంచి వచ్చించేవారు, మీరు ఏ ఊరు, నీ పేరేమిటి, మీరు అస్త్ర శస్త్ర విద్యలో చాలా నైపుణ్యులు కదా, మాకు వివరంగా తెలుసు కదా. ధనములేక నేను దారిద్ర్యత చేత నున్నవాడ నాకు తెన్నుకొనుచు. ధనములేక నేను దారిద్ర్యత చేత నున్నవాడ నాకు తెన్నుకొనుచు. పిల్లనాటి స్నేహమున్న దుర్పతునడగా చిన్నబుచ్చి పంపచేటకు. ఆ బాలకులారా, నేను నా నామము ద్రోణాచార్యుడు. నేను అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు అన్ని ఆరితేరిన వాడను. నా చిన్ననాటి మిత్రుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి నేను సహాయం కోసం వెళ్తే నన్ను పోరా నన్ను అవహేళన చేసి పంపించాడు. అందుకే బాధపడుతూ నేను ఇలా వచ్చుకుంటూ మీరు కలుసుకున్నాను. స్వామి ధన్యోస్మి ధన్యోస్మి. శుభమాసములారా, శుభాస్తు. నేను వెళ్ళొద్దు. నీకు ఏమి కావాలో మీరు తెలియజేయండి కదా. అయ్యా స్వామి, వాళ్ళకి విద్యలు ఏం వస్తాయో అంటే మీకు వచ్చిన విద్యలు కాస్త నేరు పని పరిలాడతారు. గురువర్య ఇంకా ఇది విద్యను మాకు నేర్పించి నీవు మా యొక్క అజ్ఞాపురంలో ఉండవాలి కదా గురువర్య. అవి ఇప్పటికైనా శరప్రయోగ విద్యమును సర్వము వినిపించు. మరొకటి ఇచ్చినడా చాలు మాకు. ప్రయోగ విద్యను సర్వము వినిపించడాలు. మీకు శరప్రయోగ విద్యను పూర్తిగా నేర్పగలను. మీకు మర్చిపోకుండా వినడము బాలకులారా. మాకు ఉపదేశించండి ఆ ప్రయోగ విద్యలు. గురువర మీరలు తెలిపిన మంత్రములెల్లను, గురువర మీరలు తెలిపిన మంత్రములెల్లను, గురువర మీరలు తెలిపిన మంత్రములెల్లను, గురువర మీరలు తెలిపిన సరగుణ బలి ఇచ్చి నీతో తోడను. గురువర్య, మీరు యొక్క చెప్పినటువంటి మంత్ర విద్యలన్నీ హస్తశాస్త్ర విద్యలన్నీ మేము నేర్చుకున్న వాడం కదా. మరియు నారాయణ మంత్రహత్యమును మరియు మీకు చెప్పారు వినుము. శ్రద్ధగా వినండి. మంచిగా వినండి, శ్రద్ధతో వినండి. గురువర నారాయణాస్త్ర గురువర
తెలుసుకుంటుంది కానీ మాకు వివిధ మంత్రములు ఇంకా మాకు తెలుపము కదా. మారుతాత్రయ మంత్రములను వెనుక మారుతాత్రయ మంత్రములను వెనుక మారుతాత్రయ మంత్రములను వెనుక మారుతాత్రయ మార్గాస్త్రము అజ్ఞాయాస్త్రము అన్ని అస్త్రాలన్నీ మీరు నేర్పించింది శ్రద్ధతోటి వినండి. చెప్పు శివరా. దరుణ మధుర బాధ పౌరి రాముడు మిముడం కంట 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 దరుణ మధుర బాధ పౌరి జలవి జలవి మిముడ దరుణ కేతిరి మిముడ దరుణ మధుర బాధ రాముడు మిముడం కంట రాముడు మిముడం కంట దరుణ మధుర బాధ పౌరి రాముడు మిముడం కంట దరుణ మధుర బాధ పౌరి. గురువర్య, మీరు వచ్చి మాకు ఎన్నో అస్త్రశస్త్ర విద్యలు నేర్పుతుంది. మీ వల్ల మేము విలువిద్యలు నేర్చుకొని బాగా సంతోషంగా ఉంటుంది. నరవరనందనులు మీకు శరవిద్యలు నేర్పించి నరవరనందనులు మీకు శరవిద్యలు నేర్పించి నరవరనందనులు మీకు శరవిద్యలు నేర్పించి నరవరనందనులు మీకు శరవిద్యలు నేర్పించి నరవరనందనులు మీకు గురుదక్షిణల రూపంలో పోషాడికి నేను నరవరనందనులు మీకు శరవిద్యలు నేర్పించి నరవరనందనులు మీకు శరవిద్యలు నేర్పించి నరవరనందనులు మీకు పుత్రులారా, మీకన్నీ అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు అన్ని నేర్పించినాను. నా మదిలో ఒక చిన్న కోరిక కలిగి ఉన్నది. నా కోరిక మీలో ఎవరు తీస్తారో చెప్పుడు. గురువరమి పదుల గల్ల కోకెదెరుపు బాలోడలు గురువరమి పదుల గల్ల ఈ మదిలో కరుణా పురగాములకు మదిలోయ నాములకు విలో కరుణా పురగాములకు మదిలే నాములకు విలో కరుణా పురగాములకు మదిలేదు జనములనే వడినలే విసుమాన కరుణా పురగాములకు మదిలే నాములకు విలో పుత్రులారా, ఈ కోరిక ఎటువంటిదో భూదానంగా నా గోదానంగా నా మధ్య వైడూర్యాలు అనేకమైన ఏది కోరుకున్నాడు మేము తప్పకుండా ఇచ్చేవాళ్ళం మన కోరుకుంటున్నాం. ధరణిసురుడ నౌక నాకు అరులే అనుకునే నన్ను ధరణి నౌక నాకు అరులే అనుకునే నన్ను ధరణి సురుడ నౌక నాకు అరులే నన్ను ధరణి సురుడ నౌక నాకు లోక వెలిగి నీరు పెట్టని ఇచ్చిన అనుజా అరులే మీరు బ్రాహ్మణుని కాబట్టి నాకు విద్యలు మేడలు గతాలు అన్ని ఆడంబరాలు నాకు అవసరం లేదు. నా మనలో ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక తీర్చండి. గురువరమి పదుల గల్ల కోకెదెరుపు బాలోడలు గురువరమి పదుల గల్ల కోకెదెరుపు బాలోడలు గురువరమి పదుల గల్ల అరమరలే గుండెలేరు వర్పిస్తూ కడములోన కోకెదెరుపు బాలోడలు గురువరమి పదుల గల్ల గురువర్య, మీ మధ్యలో ఎటువంటి కోరిక ఉన్నదో మాతో చెప్పును కదా. ఆ క్షణం లోపల మేము తీర్చువారము. పాదుగయ్యా దుపద నిముడు పట్టుగా ఇడు వెక్కినాడు పాదుగయ్యా దుపద నిముడు పట్టుగా ఇడు వెక్కినాడు పాదుగయ్యా దుపద నిముడు పట్టుగా ఇడు వెక్కినాడు పాదుగయ్యా దుపద నిముడు
వచ్చి నా పాదాలపై పడివేయు అదే నాకు పడివేయు గురువర్యా ఏమంటిది? ఎంతటి కార్యము ఓ పంచముతో వాడి మట్టు పాదములను మనవేస్తే ఎంతటి కార్యము తలాల మధ్యలాలు ఎంతటి గురువర్య అది ఒక చిన్న కార్యము ఇప్పుడే తొందరగా తీసుకొచ్చి ఈ పాదముల పడవేయకుంటే నేను అగ్నాపురం ఆరాధన కాదు కదా. సరే అంటే పోయినండు అంత పిండమే మానవ జయించలేక కింద వదిలేయి పాల్గొవచ్చు అందులో అర్జునుడు అర్జున ఆ యొక్క ద్రుపదిని నేను ఇప్పుడే పోయి పట్టు వచ్చి నీకు అప్పచెప్పలేను కదా. ఏం చేస్తావు అయ్యా ఇప్పుడే దుర్యోధుడు వేయండి అక్కడ ఉన్నాడు ఆ దుర్యోధనుడు ఓడిపోయిండు ద్రుపది రాదు ఓడిపోయిండు నువ్వు పోయి తెస్తావా ఆడే పోతావా మరే మంత్రి మరి ఆ దుర్యోధని విద్యలు వేరు నా విద్యలు వేరు. అలాగే వెళ్ళి తీసుకో నేను ఇప్పుడు ఆ యొక్క ద్రుపదరాజును కట్టి విసిపట్టి నీకు నీ పాదముల పడి వేసినాను కదా. శుభమస్తు జయ 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 మురళి కృష్ణ జయ జయ వాసుదేవా మురళి కృష్ణ జయ జయ వాసుదేవా ఆ యొక్క ద్రుపదరాజును ఓడించి ఆ యొక్క ద్రుపదరాజు తీసుకువచ్చి యొక్క ద్రోణాచార్య కాలవద వేస్తా అనే ఒక కరుడు అన్నాడు కానీ కాలేదు ఆయనతో కాదు. ఇప్పుడు ఒక అర్జునుడు వేడు అందులో అర్జునుడు ద్రోణకు అభ్యర్థించి వెంటనే పోయి ద్రుపదిని ఓడించి రథములకు కట్టుకొని వచ్చి ద్రోణాచార్యుల పాదముల కాడ పడవేశారు. నన్ను అది చూసి కౌరవులు పాండవులపై మరింత హింస రాగదేశాలు పెంచుకున్నారు. అందరూ ఇట్లుండగా ఒకనాడు ధృతరాష్ట్ర మహారాజు ఎలా వస్తున్నాడు. जय बोलो गणेश महाराज की जय बोलो श्री शारदा माता की जय बोलो गणेश महाराज అయ్యా గీడు చేయి గీడవాడు కళ్ళు కనిపోయినాయన రాజకుల భరణుడకు రాష్ట్ర మహారాజుడురా రాజకుల భరణుడకు రాష్ట్ర మహారాజుడురా తేజమైన కరిపురములు రాజితముగ నేలెదరా రాజకుల భరణుడకు రాష్ట్ర మహారాజుడురా అందుడనై పుట్టి తిని అధిక కీర్తి పడసి తిని అందుడనై పుట్టి తిని అధిక కీర్తి పడసి తిని గాంధారికి చేపట్టిది కాంతిది శతపుత్రురాను రాజకుల భరణుడకు
రాజకుడా భరతుడ రాష్ట్ర మహారాజురా రాష్ట్ర మహారాజురా నాయన నేను ఆ స్థిరాపురం ఉండేది ధృతరాష్ట్ర మహారాజును. నాకు 101 మంది కుమారులు. నా భార్య పేరు గాంధారి. నా పెద్ద కుమారుడు దుర్యోధనుడు. నా యొక్క చిన్న రెండవ కుమారుడు దుశాసనుడు. అందరూ నా కళ్ళు కనిపించాయి నాయన పుట్టుకతోనే అందరుని. ఇప్పుడు నా కొడుకు దగ్గరికి పోవాలి. సభకే తెస్తున్నాను, సభకు పోతున్నాను. ఏ నాయన శుభ చూపెట్టు. నాయనగారు మీకు ఇదే వందనం. కుమారా దుర్యోధన చల్లగా బతుకు, దీర్ఘాయుషులమై బతుకున్నాయి. నాయనగారు ఎక్కడ తీసుకెళ్తుంది కదా, ఎందుకు నాయన అంత నిరుత్సాహపడుతున్నావు? ఏమైంది నాయన? కన్న తండ్రి నాయన ఆ యొక్క పాండవుల బలములను పడజారుకున్నాను. నేను ఆ యొక్క పాండవులను మా రాజ్యం నుంచి వెళ్ళబట్టినట్లయితే నేను ఇక్కడ ఉంటగాని, లేకపోతే నేను మా రాజ్యంలో ఉండజాలను బతకజాను. అన్నయ్య నాయన ఒక చిన్న మనవి నాయన. నాయన దుర్యోధన ఏమి కోరిక గలదో నాకేర్పరించురా పుత్ర, ఏమి కోరిక గలదో నాకేర్పరించురా పుత్ర, ఏమి కోరిక గలదో నాకేర్పరించురా పుత్ర, ఏమి కోరిక గలదో నాకేర్పరించురా రాము గలవేసునేమి కావలే రాము దహితుడా, కావలే రాము దహితుడా, కావలే రాము దహిత. నాయన దుర్యోధన కుమారానికి కోరికగలదు, ఏమి చింతిస్తున్నావు నాతో చెప్పు నాయన. పాండు కుమారుల పాద పడజాలనే ఇంకా, పాండు కుమారుల పాద పడజాలనే ఇంకా, పాండు కుమారుల పాద పడజాలనే ఇంకా, పాండు కుమారుల పాద పడజాలనే ఇంకా. ఉండవల వారి జనాలు నిననే ఉండలేను, నాయనగారు ఆ యొక్క పాండవులు ఇక్కడ మన రాజ్యంలో ఉన్నట్టయితే నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయాను నాయనగారు. బుధజన సంపదులు వారి కొమ్మని ఎదురందురురా, 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 గురుగారు వారి తోడ కూడి ఎదు మేలవురా, గురుగారు వారి తోడ కూడి ఎదు మేలవురా, బుధజన సంపదులు వారి కొమ్మని ఎదురందురురా, బుధజన సంపదులు వారి కొమ్మని ఎదురందురురా, కొమ్మని ఎదురందురురా, కొమ్మని ఎదురందురురా. నాయన పాండవులు చాలా బుద్ధిమంతులాగా పేరొందుతున్నారు, వారిని వెళ్ళిపోమని ఎట్లందు నాయన దుర్యోధన. కన్న తండ్రి వరకు నీతో విన్నవించున్నాడు, కన్న తండ్రి వరకు నీతో విన్నవించున్నాడు, కన్న తండ్రి వరకు నీతో విన్నవించినాడు, కన్న తండ్రి వరకు నీతో విన్నవించున్నాడు. ఉన్నది వారందు బ్రహ్మయున్నను నేను విన్నలేను, ఉన్నది వారందు బ్రహ్మయున్నను నేను సదాలు. నాయన కుమారా నీ ప్రేమ కూడా ఆ యొక్క పాండవంగా లేదు కదా, అట్లా నేను ఇక మాత్రం నీ కన్న కొడుకు నేనైనట్టయితే ఆ పాండవులు వాండవులకి వెళ్ళమని చెప్పాలా, లేకుండా నేను ఈ యొక్క రాజ్యం విட்டு వెళ్ళిపోవాలి కదా. అవును కదా, నేను రాజులు అంటే రాజులే, నా ముందు పాండవులు ఇక్కడ ఉండకూడదు, వాండవులకి వెళ్ళమని చెప్పాలి కదా.
ఎలుగుడ పని ఏలరనే నట్టులేగా ఎలుగుడ పని ఏలరనే నట్టులేగా నట్టులేగా తిరమధురా భార పౌరీశ్వరం నిరోధించరా అలుగుడ పని ఏలరనే నట్టులేగా నాయనా కుమారా నీవు చెప్పిన నిజాలకు కన్న తండ్రి నేను ఆగ్రహం చేసేదాను సరే తొందరగా వెళ్ళు అని చెప్పు వారణావతికి పాండవులు. అలాగే నాయన నేను చెప్తాను సరే నేను వెళ్తున్న వాడిని మళ్ళా కూడా పాండవులు ఇక్కడ ఉండకూడదు. ఓ మంత్రివర్య వినుము పాండు సుతుల కడకేగి వారానవతికి నివాసమునకు సమ్మతితో నాగ్య ఇచ్చినానని ఎరుక చేయుము మంత్రివర్యా. ఓ మంత్రివర్య ఆ పంచపాండవుల వద్దకేగి ఈ ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞాపించిందని వారిని వారణావతిగానే వనవాసం నివాసమునకు వెళ్ళగొట్టుకున్నాను. ఈ ధృతరాష్ట్రుని ఆజ్ఞ కరిపురంలో ఉండకూడదు నాయన. ఉండకూడదు నా కొడుకు చేరు వారణావతిగా అక్కడే ఉండాలి స్వామి. సరే అలాగే మనవులు నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావే కృష్ణ మెల్ల మెల్లగా రావే నల్లనయ్యా మంత్రివార్య నమస్కారములు కదా. మంత్రివార్య ఏమి సమాచారం చెప్పుడు కదా. మహారాజా ఏమి సమాచారం? పాండుసుతులార దుర్యోధనుండు మిమ్ము పాండుసుతులార దుర్యోధనుండు నుండని పొడిమిచ్చో రచితముగను వారణాంగమున నుండ వలయు నలుసు కలిపె ధృతరాష్ట్రుడు తెలుపునటులా ఈ యొక్క మీ ధృతరాష్ట్ర మహారాజు గారు మీ తండ్రి గారు ఈ యొక్క పాండవుల యొక్క కరిపురంలో ఉండకూడదని చెప్పి ఉన్నారు. ఆ యొక్క వర్ణాలకే అక్కడే ఉండవల్లని తెలుపున్నాడు కదా. ఇంకా సెలవిచ్చినాడు కదా. మంత్రివర్య మమ్మలను మా పెద్దనాన్న ధృతరాష్ట్రుడు ఈ కరిపురము విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించినారా? కావున ఈ శుద్ధ దశమి నాటికి మీరు కరిపురమును విడిచి వారణావతికి బొమ్మని మహారాజు గారు మరీ చెప్తున్నారు కదా. అయినా ఏమి చేయవారు మా తల్లిని మాత్రం కలుసువారం కదా. ఇట్లుండ దుర్యోధనుడు పాండవుల పరిమార్చడకై రోజులను వాడని పిలిపించి వారితో వారణాంతమందు లక్క మేడ కట్టించి అందు పాండవులు నివసించినట్లు సమయం చూసి అగ్ని రగిలేటట్లు ఏర్పాటు గావించను. ఇట్లా ఉండగా కుంతీదేవి ప్రవేశంగా జరుగుతుంది.
రామచంద్ర వారికి కాస్త నీ సవిస్తారము నీ వృత్తాంతమంతా వినిపించు తల్లి. నా పేరు బుద్ధిదేవి అంటారు. నా భర్త పాండురాజు. అవును. నాకు 5 కుమారులు, పంచపాండవులు. 5 అమ్మా? 5. మరి కరణాటిపురం కరీపురం కరీనాపురం. ఇప్పుడు ఎటు వెళ్తున్నావు తల్లి? మరి మా కొడుకుల మధ్యకి పోతున్నా. జయ జయ వాసుదేవ జగదేవ పరంధామ జయ జయ మీరేమో చిన్నపోయి ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నా మనసంతా బాధగా ఉన్నది తెలుపు. తల్లి ఏమని చెప్పమన్నావు తల్లి? జగని రోవినుమా ఏ పని తలుపులు తుడు జగని రోవినుమా తల్లి ఏ పని తలుపులు తుడు జగని రోవినుమా పదలను ఇతముండల తనుచు యాజ్ఞాపించను పదలను కడువడి కరిపురము విడచి విడచి పొమ్మని అనను జగని రోవినుమా ఏ మని తెలుపులు తుడు జగని రోవినుమా తల్లి ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజు మన పెద్దనాయన ఆ రాజుగారు ఆజ్ఞ నేను చెప్పుదామంటే నోరు రాకున్నది. నాకు అందుకోసమే నేను చింతలో పడి ఉన్నాను కదా తల్లి. ఎందుకొరకును మన నందువంబరైతలిగా ఎందుకొరకును ఎందుకొరకు వాడు వంపదలుస్తున్నాడు? దుర్యోధనుడికి ఏం అన్యాయం చేసింది? తల్లి అట్లా చూడవా? పడరాదనియు తన కొడుకులతో మనకునెప్పుడు పడరాదనియు తన తల్లి తన కొడుకులతో మనకునెప్పుడు పడరాదనియు తన నిన్ను కరీపురము విడచి వెలచి పొమ్మని అనను వెలచి పొమ్మని అనను వినుడి వార నామటికి వేగమనయు మనవిగను మనరా తన కొడుకులతో మనకునెప్పుడు పడరాదనియు తన తల్లి ఆ ధృతరాష్ట్ర మహారాజు కుమారుడు అతి వీరహంపరకరుడైన ఆ యొక్క దుర్యోధనుడు చెప్పిన మాటలు వింటున్నాడు. వాడు మనము ఈ కైపురి పట్టణము విడిచి వారణావతికి అరణ్యవాసము వెళ్ళమని ఆజ్ఞాపించను. అందుకోసమే చింతా కొద్దిస్తున్నాము. తప్పకుండా వెళ్ళిపోవాలని. నిండు వేకతో నికట నుండిన బలమేమి మనకు నిండు వేకతో 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 ఖండితంపు రండి విడచునకు తండ్రిరైన మధుర బాల ప్రియని కవితలము నిండు
కుమారుకులారా వారు వనదు వెళ్ళిపోమన్నప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనకేం బలం? ఆ వారణాసికి వెళ్ళిపోయాం భరుడు, మనం ఇక్కడ ఉన్నాం కదా. తల్లి భీమా అర్జున తమ్మురా, భీమా అర్జున నకుల సహదేవులారా, ఆ రాజుగారు యాజ్ఞ మితిమీరవద్దు కదా, తప్పకుండా మనము ఆ యొక్క అరణ్యవాసము వెళ్ళవలడు కదా. జై గోపాలకృష్ణ భగవానికి. ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని గెలుక ఏ రకాలం గడువనున్నదో, ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని గెలుక ఏ రకాలం గడువనున్నదో, ఎవరి గతి ఎటులనున్నదో ఎగటి ఎగటి పడితే కాని, అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన బాయడాన్ని అని పాండవులు తమ తల్లితో కూడా వారణావతికి పోయి లక్క మేడని కాంచి ఏమని వర్ణించుచున్నారట కదా. దయాధర్మనందన ఆ యొక్క సుయోధనుడు మనం వారణావతిలోన లక్కమేడ ఎంత శృంగారంగా ఉన్నది చూడము, అది బ్రహ్మాండంగా నిర్ణయించి ఉన్నాడు. దగదగ మెరుస్తున్నదిగా దీన్ని వర్ణింప ఎవరితరమా? తమ్ముడా భీమసేన, ఈ యొక్క లక్క మీద మా తమ్ముడు మా మీద ప్రేమ కొద్ది మా తమ్ముడు ఈ లక్క ఇంటి ఎంత చక్కదనం ఉన్నది చూడ, చక్కదనంగా ఈ యొక్క ఇందులోపడికి మనం ప్రవేశించుదామా? ఆహా ఈ పవన శృంగారం, ఆహా ఈ పవన శృంగారం, ఆహా ఈ పవన శృంగారం, నవరత్నములు గల సంబంధులు, నవరత్నములు గల సంబంధులు, ఆహా ఈ పవన శృంగారం. అప్పుడు ఈ యొక్క భవనము లోపల మనం కాస్త కాలం గడుపుకుంటూ వారం మన చక్కదనమయ్యా ఈ గృహము లోపల. ఇది అయ్యో లక్క గృహములో మనం రాత్రి వేళ అవుతున్నది, ఇందులో మనము చేయించున్నాము రండు. చేయించిన పదండి. పోనీ డబ్బుకోని విటుల పాండుపుత్రుడు ఆ భవనముల సంతోషములో ఉన్నంతలో ఒకనాడు విదురుడు ప్రవేశం చేస్తున్నాడు. ఏ విధంగా? విదురుడు వారధి శ్రీనందనందన మేలుముదయ దరదార నీలదేహ దామోదర స్వర్ణదేహ దరదార నీలదేహ హరిదాజన దండరేహ సరసాదర లోచన వివారణ దయం పరి నిన్ను నమ్మి ఉన్నవాడరా కన్నను మాకెవరు లేరురా ఎంతైనా నిన్ను కన్న తల్లి రండి నీవే కమలోతో ప్రియ జనక పండుగ మధురామాల భక్త జనమనవిలో స్వామి, నీ యొక్క నామదేవి కూర్చున్న సభ వారికి సవిస్తారంగా వివరించి ఉన్నాయన. ఆహా అలాంటవ మంత్రి, నా యొక్క నామము విదురుడు అంటారు. అయ్యా అవును, న్యాయమూర్తులు ధర్మ పారాయణులను, న్యాయమూర్తులు ధర్మ పారాయణులను విరుత భుజ విక్రమును మహావీరవరులు నైన పాండు రాధాత్మరులను సుయాద నుండు చంపింపనుండే మూర్ఖుండు సగట. ఆహా కృష్ణ పరందామ ఎక్కడున్నావయ్యా? ఆ యొక్క అట్టి సద్గుణ భూషణముకు ధర్మ
ధర్మరాజులను ధర్మరాజులను ఆ యొక్క దుర్మార్గుడు దుర్యోధనుడు లక్క మేడల వారిని నేడు దగ్ధముగా వివరించను. కావున నెట్టులైన వాడికి పోయి వారిని కాపాడే బాధ్యత మనదే కదా మంత్రి. అలాగే పోయి వాళ్ళని రక్షించుముగా. రాజవారి అనువిధముగా యొక్క లక్క మెడకి వెళ్ళి యొక్క పంచ పౌరుల్ని కాపాడి వచ్చేవాళ్ళని కదా. అలాగే వెళ్ళు. నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ హలో అని హలో హలో స్వామి అటులే పోయి వారిని రక్షించేదని మంత్రివర్య ఆగు. అని కనికుండు లక్క గృహమును వచ్చి అందు నుండి అరణ్యములకు చేరులొక బిలము అనగా ఒక గోవి ఇక్కడ నుండి అడిగిపోయాడుగా ఒక బిలమును తొలిసి నంద పురోచనుండు దోలించిన నిషాద వనిత తన 7 కొడుకులతో నందు నిద్రించుచున్న పంచ పాండవుల ఆ గృహమును తగలబెట్టి కనికుడు తొలిసి ఉన్న విలంబు ద్వారా అరణ్యములకు సుఖముగా చేరి విషాద వనిత తన 7 కొడుకుల సహా దగ్ధముగా అయింది. పాండవులు దగ్ధమయ్యారని ఆ యొక్క వార్త దమనంలో వ్యాపించింది. అక్కడ అరణ్యంలో